చూసారు కదా, ఇలాగా మన ఓన్ ఫొటోస్ని ఫొటోస్ కింద అయినా మార్చుకోవచ్చు, లేదంటే యానిమేషన్ వీడియో కింద అయినా మార్చచ్చు. ఇదంతా ఫ్రీగా. ఇది ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేయండి. అలాగే హైప్ ఆప్షన్ ద్వారా మన ఛానల్ కి సపోర్ట్ ఇవ్వండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా పర్లా, బ్రౌజర్ ఓపెన్ చేసుకొని, ఇది నేను 2 వెబ్సైట్స్ యూస్ చేస్తున్నాను. ఈ 2 వెబ్సైట్స్ ఫ్రీయే. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేటప్పటికి గూగుల్కి సంబంధించింది gemini.google.com. సెకండ్ వెబ్సైట్ మీ అందరికి తెలిసిందే ChatGPT. ఫస్ట్ గూగుల్కి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్తున్నా. నేను ఆల్రెడీ నా జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యాను. మీరు ఒకవేళ సైన్ ఇన్ అవ్వకపోతే సైన్ ఇన్ అవ్వండి. నెక్స్ట్ కింద క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని మనం నానో బనానా అంటాం. ఇక్కడ క్లిక్ చేయడం ఇక్కడ ఇమేజ్ అనే ఆప్షన్ యాడ్ అవుద్ది. ఈ వెబ్సైట్ లో ఫ్రీగా చాలా ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ నేను నా ఫోటో అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే అప్లోడ్ ఫైల్స్ అనే ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ నేను నా ఫోటో మీద చేస్తున్నా, తర్వాత మహేష్ బాబు ఫోటో మీద చూద్దాం. నా ఫోటో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను ఆల్రెడీ ఇమేజ్ ప్రాంప్ట్, యానిమేషన్ ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకున్నాను. ఈ ప్రాంప్ట్స్ వచ్చేటప్పటికి నేను వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. ఆ ఛానల్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా. మీకు ప్రాంప్ట్సే కాదు, నేను ఈ వెబ్సైట్స్ లింక్స్ కూడా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తా. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్ గా ఈ పేజీలోకి వచ్చేస్తారు. ఇక్కడ ఉన్న క్రియేట్ ఇమేజ్ ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఫోటో అప్లోడ్ చేసుకోవడమే. తర్వాత నా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో ఏదో ఒక ఛానల్లోకి వెళ్ళి టెస్ట్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ థింకింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఫాస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ అయ్యి ఉందనుకోండి, అది మార్చి థింకింగ్ పెట్టుకోండి. ఫైనల్ గా ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేయడం విత్ ఇన్ మినిట్స్ లోపు మన ఫోటో క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది కదా. నెక్స్ట్ ChatGPT లో కూడా చేద్దాం. నేను ChatGPT లో కూడా ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యి ఉన్నాను. మీరు కూడా మీ జీమెయిల్ ఐడి, పాస్వర్డ్ తో సైన్ ఇన్ అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా నా ఫోటోనే తీసుకుంటున్నా. రెండిట్లో దేంట్లో బాగా వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ పేస్ట్ చేస్తున్నా, సబ్మిట్. ఇక్కడ నా ఫోటో క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ మహేష్ బాబు ఇమేజ్ కూడా క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ యాడ్ ఫైల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్. డెస్క్టాప్ మీద మహేష్ బాబు ఇమేజ్ తీసుకొని ఓపెన్ అంటున్నా. నేను ఆల్రెడీ ఇమేజ్ ప్రాంప్ట్ కాపీ చేసుకున్నాను కదా, ఆ ప్రాంప్ట్ పేస్ట్ చేసి సబ్మిట్. నెక్స్ట్ ChatGPT లోకి వెళ్దాం. ChatGPT లో కూడా ఫోటో క్రియేట్ అయిపోయింది. రెండు ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేటప్పటికి నానో బనానా, ఇది వచ్చేటప్పటికి ChatGPT. ఇక్కడ మీరు టెస్ట్ అబ్జర్వ్ చేసినా మనకి టెస్ట్ అనేది మారిపోయింది, లుక్ కూడా చేంజ్ అయింది. నెక్స్ట్ ఈ ఫోటోని కూడా డౌన్లోడ్ చేస్తున్నా. ఈ ఫోటో మీద క్లిక్ చేసి పైన సేవ్ అనే ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయడం మనకి ఈ ఫోటో కూడా డౌన్లోడ్ అయిపోద్ది. ChatGPT లో కూడా మహేష్ బాబు ఫోటో ఇచ్చేస్తున్నా. యాడ్ ఫైల్స్. డెస్క్టాప్ మీద మహేష్ బాబు ఫోటో నేను ఆల్రెడీ ప్రాంప్ట్ కాపీ చేసి ఉంచుకున్నాను కాబట్టి అదే ప్రాంప్ట్ పేస్ట్ చేసి సబ్మిట్. నెక్స్ట్ ఇందులో చూసుకున్నాము అంటే మనకి మహేష్ బాబు ఫోటో క్రియేట్ అయిపోయింది. ఈ ఇమేజ్ ను కూడా డౌన్లోడ్ చేస్తున్నా. మీకు ChatGPT లో వచ్చేటప్పటికి ఇలా క్రియేట్ అయింది. మీరు మీ ఓన్ ఫొటోస్ క్రియేట్ చేద్దాం అనుకుంటే రెండిట్లో ట్రై చేయండి. ఏ ఫోటో నచ్చితే అది యూస్ చేసుకోండి. ఇక్కడ దాకా అయితే మనం ఫొటోస్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఈ ఫొటోస్ ని యానిమేషన్ వీడియో కింద మార్చాలి అన్న మనం ఫ్రీగా మార్చచ్చు. దీనికోసం ఇంకో వెబ్సైట్ లోకి వెళ్తున్నా. ఈ వెబ్సైట్ కూడా గూగుల్కి సంబంధించిందే. వెబ్సైట్ URL వచ్చేటప్పటికి labs.google.flow అని సెర్చ్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్ గా ఈ పేజీలోకి వచ్చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ విత్ ఫ్లో అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ లో కూడా ఖచ్చితంగా మన జీమెయిల్ ఐడి, పాస్వర్డ్ తో సైన్ ఇన్ అవ్వాలి. నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యి ఉన్నాను. నెక్స్ట్ కింద మనం ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కనబడతాయి. ఇక్కడ మీరు ఫ్రెష్ గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ ఇంటర్ఫేస్ వచ్చేటప్పటికి ఇలా ఉంటది. కింద కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. అలాగే మీరు ఈ వెబ్సైట్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనకి రైట్ సైడ్ పైన మన జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవడం మనకి ప్రొఫైల్ పిక్చర్ కనబడుద్ది. ప్రొఫైల్
పిక్చర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి క్రెడిట్స్ కనబడతాయి. ఇక్కడ నాకైతే 140 క్రెడిట్స్ ఉన్నాయి. మీరు మీ జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వడం 100 క్రెడిట్స్ వస్తాయి. ఈ 100 క్రెడిట్స్ మనం 1 మంత్ లోపు ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. 1 మంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ గా ఇంకో 100 క్రెడిట్స్ యాడ్ అవుతాయి. మనం ఒక వీడియో జనరేట్ చేయాలి అంటే 20 క్రెడిట్స్ మైనస్ అవుతాం. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మీరు 1 మంత్కి 5 వీడియోస్ వరకు ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు నేను ఒక 20 వీడియోస్ క్రియేట్ చేయాలి, ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలి అంటే సింపుల్గా మీరు 5 వీడియోస్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేసి సైన్ అవుట్ అయిపోండి. మనం ఇందులోనే కాదు గూగుల్లో కూడా ఖచ్చితంగా సైన్ అవుట్ అవ్వాలి. సైన్ అవుట్ అయిన తర్వాత మీ దగ్గర ఇంకో జీమెయిల్ ఐడి ఉంటుంది కదా, దాంతో ఈ వెబ్సైట్లో సైన్ ఇన్ అయ్యారనుకోండి మళ్ళీ మీకు 100 క్రెడిట్స్ వస్తాయి. ఇలాగ మీ దగ్గర 10 జీమెయిల్ ఐడీస్ ఉంటే 1000 క్రెడిట్స్ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకేంటి 140 క్రెడిట్స్ కనబడుతున్నాయి అంటే నేను ప్రీవియస్ మంత్లో 60 క్రెడిట్సే యూస్ చేశాను. మిగతా 40 అలాగే ఈ మంత్ 100 క్రెడిట్స్ మొత్తం కలిపి 140 చూపెడుతుంది. నెక్స్ట్ కింద మనకి సెట్టింగ్స్ ఉంటాయి అన్నాను కదా, ఇందులో టెస్ట్ టు వీడియో అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనం మెయిన్ గా యూస్ చేసేది టెస్ట్ టు వీడియో, ఫ్రేమ్స్ టు వీడియో. టెస్ట్ టు వీడియో అంటే మీ దగ్గర ఓన్లీ ప్రాంప్ట్ ఒకటే ఉందనుకోండి, ఎటువంటి రెఫరెన్స్ ఇమేజెస్ లేకపోతే మీరు ఈ టెస్ట్ టు వీడియో పెట్టుకోవాలి. లేదు నా దగ్గర ఆల్రెడీ రెఫరెన్స్ ఇమేజెస్ ఉన్నాయి, ఈ ఇమేజెస్ని బేస్ చేసుకొని నేను ఒక యానిమేషన్ ప్రాంప్ట్ ఇస్తాను అంటే ఫ్రేమ్స్ టు వీడియో పెట్టుకోవాలి. మన దగ్గర ఫోటో ఉంది అలాగే యానిమేషన్ ప్రాంప్ట్ కూడా ఉంది కాబట్టి ఫ్రేమ్స్ టు వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఫ్రేమ్స్ టు వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మనం ఫొటోస్ అప్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చింది. రైట్ సైడ్ చూసుకున్నాము అంటే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, ఇందులో మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేసినా లేదంటే చివరున్న సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినా సేమ్ ఆప్షన్స్ దగ్గరకు వస్తారు. ఇందులో ఫస్ట్ ది ఎక్స్పెక్ట్ రేషియో, ఇది ఓపెన్ చేశారు అనుకోండి ఇక్కడ మనకి ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్ వచ్చేటప్పటికి యూట్యూబ్ షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ సైజెస్ లో మీరు చేద్దాం అనుకుంటే పోర్ట్రేట్ పెట్టుకోవాలి. లేదు నేను లాంగ్ వీడియోస్, యూట్యూబ్ లో లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా వైడ్ స్క్రీన్ లో, అలా కావాలి అంటే ల్యాండ్స్కేప్ పెట్టుకోవాలి. ఈ ఆప్షన్స్ మీరు పెట్టుకునే ముందు ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ ఏ సైజులో ఉన్నాయో చెక్ చేసుకోండి. నాకు ఈ ఇమేజ్ వచ్చేటప్పటికి పోర్ట్రేట్లో ఉంది, ఈ ఇమేజ్ వచ్చేటప్పటికి ల్యాండ్స్కేప్లో ఉంది. మనం ఇమేజ్ను బట్టి ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను మహేష్ బాబు ఇమేజ్ యూస్ చేస్తున్నాను కాబట్టి ల్యాండ్స్కేప్. నెక్స్ట్ దీని పక్కన అవుట్పుట్స్ పర్ ప్రాంప్ట్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేశారు అనుకోండి, మీరు ఇమేజ్ ఇచ్చి ప్రాంప్ట్ ఇస్తే ఎన్ని వీడియోస్ జనరేట్ అవ్వాలి, మనకి ఒక్క వీడియో కావాలి అన్నా 2 వీడియోలు కావాలి అన్నా ఇలాగా మనం 4 వీడియోస్ వరకు పెట్టుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ 4 పెట్టి ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేశాను అనుకోండి, నాకు ఎట్ ఏ టైం 4 వీడియోస్ జనరేట్ అయిపోతాయి. కానీ మైనస్ ఏంటంటే నేను ఒక వీడియో జనరేట్ చేయాలి అంటే 20 క్రెడిట్స్ అన్నాను కదా, ఒక్కసారిగా మన దగ్గర 80 క్రెడిట్స్ మైనస్ అవుతాం. దానికోసం నాకైతే ఒక్క వీడియో సరిపోద్ది, 1 పెడుతున్నా. నెక్స్ట్ కింద మోడల్, ఇది ఓపెన్ చేశారు అనుకోండి ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. లాస్ట్ 2 వచ్చేటప్పటికి ఓల్డ్ వెర్షన్స్ అలాగే ఆడియో ఉండదు. నేనైతే ఈ 2 ఆప్షన్స్ యూస్ చేయను. మనం రెగ్యులర్ గా యూస్ చేసే ఆప్షన్ ఫస్ట్ది. సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి వియో 3.1 క్వాలిటీ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఇమేజ్ అప్లోడ్ చేసుకొని ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేస్తే మనకి ఎక్స్పోర్ట్ మంచి క్వాలిటీతో అవుద్ది. కానీ మైనస్ ఏంటంటే మీకు ఒక్కసారిగా 100 క్రెడిట్స్ మైనస్ అయిపోతారు. అంటే మీరు ఒక్క జీమెయిల్ ఐడికి ఒక్క వీడియోనే క్రియేట్ చేయగలరు. నాకైతే కొంచెం క్వాలిటీ తగ్గినా పర్లా 5 వీడియోస్ వరకు జనరేట్ చేసుకోవాలనుకుంటున్నా, దానికోసం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. మనకి సెట్టింగ్స్ అయితే ఇంతే. నెక్స్ట్ మనం ఫోటో అప్లోడ్ చేద్దాం. ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. నా ఫోటో డౌన్లోడ్ అయింది, డౌన్లోడ్స్ లో ఉంది. నేను ఫస్ట్ ల్యాండ్స్కేప్ లో చేద్దాం అనుకుంటున్నా. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఇక్కడ మళ్ళీ మనకి క్రాప్ అండ్ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు ఫోటో పైన కానీ సైడ్స్ కానీ ఏమైనా బ్లాక్ స్క్రీన్ వచ్చింది అనుకోండి, దాన్ని క్రాప్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం సైజ్ తగ్గించుకోవచ్చు, అలాగే మూవ్ కూడా చేసుకోవచ్చు. నేను ఇలాగా పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని క్రాప్ అండ్ సేవ్ అంటాం. ఈ ల్యాండ్స్కేప్ ఫోటోని మనం పోర్ట్రేట్ కింద మార్చుకోవాలి అన్నా మార్చుకోవచ్చు. ఇక్కడ ల్యాండ్స్కేప్ బదులు పోర్ట్రేట్ పెట్టాం అనుకోండి, ఈ ఫోటో పోర్ట్రేట్ కింద మారిపోద్ది. నాకైతే ల్యాండ్స్కేప్లోనే కావాలి, ఇలా సరిపోద్ది. క్రాప్ అండ్ సేవ్.
ఇక్కడ మనకి ఫోటో ప్రివ్యూ వచ్చేదాకా వెయిట్ చేయండి. ప్రివ్యూ వచ్చిన తర్వాత యానిమేషన్ ప్రాంప్ట్ ఇవ్వండి. ఈలోపు నేను యానిమేషన్ ప్రాంప్ట్ కాపీ చేసుకుంటున్నా. ఈ ప్రాంప్ట్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా, వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్లో ఇస్తాను, అక్కడ కాపీ చేసుకోండి. ఇక్కడ ప్రివ్యూ వచ్చింది. నెక్స్ట్ ప్రాంప్ట్ పేస్ట్ చేసి సబ్మిట్. ఇక్కడ మనకి ప్రాసెసింగ్ అవుతుంది. మనకి ఎక్కువ టైం ఏం పట్టదు. నేను మీకోసం స్పీడ్గా పెడుతున్నా. మనకి వీడియో జనరేట్ అయిపోయింది. మీరు ఇక్కడ వీడియో ప్లే చేసైనా చూసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసేయచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఒరిజినల్ సైజ్ వీడియో డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ప్లే చేద్దాం. ఇప్పుడు మనం సెకండ్ ఇమేజ్ కూడా జనరేట్ చేసుకుందాం. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్. చాట్ జీపీటీలో క్రియేట్ చేసిన ఇమేజ్ తీసుకుంటున్నా. ఇక్కడ ల్యాండ్స్కేప్ కాదు, పోర్ట్రైట్ పెట్టుకోండి. క్రాప్ అండ్ సేవ్. ఆల్రెడీ నేను యానిమేషన్ ప్రాంప్ట్ కాపీ చేసుకున్నా కదా, ఆ ప్రాంప్ట్ ఇక్కడ ఇచ్చి సబ్మిట్ అంటున్నా. వీడియో క్రియేట్ అయిపోయింది. డౌన్లోడ్ చేస్తున్నా. ఒకసారి ప్లే చేద్దాం. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.